దాన్ని ఆర్డినెన్స్ ఉంటుంది. ఎందుకంత చట్టానికి ఇప్పుడు అంత పవర్ఫుల్ కాదు కదా. ఆర్డినెన్స్ అనేది ఒక తాత్కాలిక వెసులుబాటు. మీకు అసెంబ్లీ ఉండే లాస్ట్ డే పెట్టుకొని లాస్ట్ డేలో మీరు ఈ యొక్క లఘు చర్చకు ఇంత పెద్ద అంశాన్ని పెట్టడంలో ఎక్కడో ఏదో చిత్తశుద్ధి లోపించట ఈరోజు ప్రజలందరూ అనుకుంటా ఉన్నటువంటి మరి విషయం ఎక్కడో స్పష్టత కనపడని విషయం. మరి ఏ రకంగా న్యాయం జరుగుతుంది దళితులకు అనే విషయాన్ని కూడా ఒకసారి దీని మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీర్ఘంగా చర్చిస్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. రాజీవ్ రంజన్ మిశ్రా రిపోర్ట్ ఇచ్చారు, మార్చి 15 ఇచ్చారు. మార్చి 10వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ రిపోర్టు క్యాబినెట్ లో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ రిపోర్ట్ పబ్లిక్ డిమాండ్ ఎందుకు పెట్టలేదు? దాని మీద అందరూ చర్చించేవాళ్ళం కదా. ఏమైనా డౌట్లు ఉంటుంది దాని మీద మళ్ళీ దాని మీద క్లియర్ గా మనం ఒక స్పష్టత తీసుకొచ్చేవాళ్ళం కదా. మరి ఆయన నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలేంటో మరి ఎవరికి అర్థం కాలేదు. ఆయన మాట్లాడినటువంటి రోస్టర్ విధానం, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటనలు ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్, ఫర్దర్ కన్ఫ్యూజన్ కు తెరలేపి పూర్తిగా అయోమయానికి దారితీసేలా ఉన్నాయి. ఈ ఉద్యోగ సంఘాలలో కూడా ఇలాంటి రోస్టర్ పద్ధతులు మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదొక కన్ఫ్యూజన్, రోస్టర్ కన్ఫ్యూజన్ ఒకటి. 100 పాయింట్లకేమో 168, మళ్ళీ తర్వాత 177, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చూడలేదు అంటా ఉన్నారు. అంతేకాకుండా మళ్ళీ 2026 సెన్సెస్ తర్వాత మళ్ళా అప్పుడు డిస్ట్రిక్ట్ ఒక యూనిట్ గా చేసుకుంటాం, మళ్ళీ ఇప్పుడు స్టేట్ ఒక యూనిట్ గా చూసుకుంటాం. అంటే ఏంటి ఈ లెక్కలంటే? ఈ మార్పులు చేస్తామని చెప్తుంటే అంటే సమస్య మళ్ళా మొదటికి తీసుకొస్తారేమో అనే ఒక ఆందోళన కలుగుతా ఉంది. ఈ జనాభా లెక్కలు క్లియర్ గా లేవు, 2026 సెన్సెస్ మీద పోవాలి, ఇప్పుడు కేవలము స్టేట్ యూనిట్ అంటే ఏంటి? అంటే చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయకుండా దాని మీద మంటలు రేపడం, అవి రేగుతుంటే మేము తన్నుకుంటుంటే అదే చెప్తారు కదా, పేలాలు ఏరుకునే రాజకీయాలు లబ్ధి పొందుకోవడం. ఇది తప్ప అక్కడ చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తాం? ఎందుకు మేము అంటాం అంటే, ఇప్పుడు ఒకవేళ నువ్వు బిల్లు చేయాలనుకున్నప్పుడు చాలా స్పష్టత వచ్చింది, మేము చేయాలనుకున్నాం, రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్ ఉంది అన్నప్పుడు పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో ఏం జరిగింది? అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టం చేశారు, చట్టం చేసేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు, ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్ గా చేసినారు. మరి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ యొక్క బిల్లు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? ఎందుకు మరి దీని మీద మరి ఒక క్లారిటీ, ఒక ఫైనాలిటీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఎందుకు తీర్మానం అన్నారు, తర్వాత లఘు చర్చ అన్నారు, లఘు చర్చ నుంచి మళ్ళీ తర్వాత కౌన్సిల్కి వచ్చాక స్టేట్మెంట్ అన్నారు. దేని మీద? అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా, లేక ఈ వివాదాన్ని ఇట్లాగే రగిల్చి ఎప్పటికీ ఆరని మంటల్లాగా ఉంచి అందులో చలి కావచ్చుకోవాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమై అవుతున్నాయి. ఈరోజు ఇవన్నిటి కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్గీకరణ సమస్యను మరి ఇట్లాగే ఒక డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాల వారికి రావాల్సినటువంటి ఫలాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది కేవలం మేము ఏదైతే ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుమానపడ్డారో, మోసపూరితంగా దీని ఏదో వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారో, అట్లాగే ఆ దిశలోనే ఇది మళ్ళా పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది మేము ఖచ్చితంగా దీని మీద మరి వాళ్ళు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 నెలల కాలంలో దళితులకు మరి చదువులు ముందుకు సాగనీయలేదు. ఈ కార్యక్రమాలు ఫీ రియంబర్స్మెంట్లు కానివ్వండి, విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఏం దాని గురించి మాట్లాడలేదు. ఆరోగ్య భద్రత లేకుండా పోయింది. ఏదైనా భూమి సాగు చేసుకోవాలనుకుంటే మరి కౌలు రైతులుగా మరి ఈ ఎలాంటి సహాయం అందించకుండా మరి మాకు తీరని ద్రోహం చేస్తా ఉన్నారు. అంటే ఒక పక్క వర్గీకరణ సమస్య
తీర్చకుండా అలాగే ఉంచి మోసపూరితంగా వ్యవహరిస్తూ మరోపక్క అభ్యున్నతికి తోడ్పడే పథకాలు ఇవన్నీ తీసేశారు. ఇవన్నీ వెన్నెముకలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి పథకాలు ఏవైతే ఉన్నాయో మా వర్గాలకు భరోసానిచ్చే పథకాలు, ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఏమీ లేవు. తల్లికి వందనం ఉన్నారు, అది ఇంకా మొదలు పెట్టలేదు. ఇంగ్లీష్ మీడియానికి దూరం చేశారు. పాఠశాలలో నాడు నేడు లేదు, చేయూత లేదు, రైతు భరోసా లేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ మరి ఇవన్నీ తీసేశారు. ఇంకోవైపు వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అమలు చేయలేదు. మరి ఇప్పుడేమో ఈ యొక్క వర్గీకరణ నెపంతో ఈ ముఖ్యమంత్రి గారి మొదటి సిగ్నేచర్ ఏదైతే ఉందో టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, దాన్ని ఊసే లేదు. ఇప్పుడు ఈ వర్గీకరణ ఈ కన్ఫ్యూజన్ లో నెట్టారు. ఈ 2026 మరి సెన్సస్ మీద మళ్ళా జిల్లా ఒక యూనిట్ చేయాలంటారు. ఇప్పుడేమో స్టేట్ ఒక యూనిట్ అంటారు. స్టేట్ ఒక యూనిట్ అంటే ఎంత నష్టపోతున్నాం తెలుసు కదా. ఎందుకంటే కోస్తా ప్రాంతాల్లో ఒక సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి, మాల సామాజిక వర్గం, రాయలసీమ ప్రాంతంలో మాదిగ సామాజిక వర్గం మరి అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టేట్ ఒక యూనిట్ తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. స్టేట్ ఒక యూనిట్ గా తీసుకుంటే మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది? మరి డిస్ట్రిక్ట్ ఒక యూనిట్ చూడాలంటే మళ్ళా 26 మరి జనాభా మరి లెక్కలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమిటి కన్ఫ్యూషన్? ఇది కేవలం ముందుగా మేము ఏదైతే అనుమానపడి చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందో, ఇది మనసా వాచ కర్మేణ అందరికీ న్యాయం జరగాల, మరి దళితుల్లో మరి ఉపకులాలను విడగొట్టకుండా మరి ఎస్సీల్లో ఐక్యత పెంచడానికి, వారిని బలోపేతం చేయడానికి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేసిందో ఆ దిశలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము స్పష్టంగా చెప్పడం జరిగిందో, ఈ రోజు కూడా దాని మీద మేము కట్టుబడి ఉన్నాం. ఆ విధంగా జరగడం లేదనే విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నిన్న జరిగినటువంటి ప్రొసీడింగ్స్ కౌన్సిల్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి జరిగినటువంటి తీరు తెన్నులు చూస్తే మరి తర్వాత దాని మీద ఈ మీడియా, ఎల్లో మీడియా చేస్తున్నటువంటి నానా హంగామా ఈ యొక్క సమస్యను పక్కదో పట్టించే మరి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇది ఇంతకన్నా దారుణం ఇంకేముండదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము చాలా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకుంటూ అవకాశవాద రాజకీయానికి మరి తెరలేపుతూ మళ్ళా ఈ సమస్యను పరిష్కారం చేయకుండా దీన్ని నాంచే ధోరణి ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజలు దీనికి గమనించిన రోజు వారి తగిన శాస్తి మరి చెప్తారని చెప్పి కూడా నేను మనం చేస్తాను. ఏపీలో వర్గీకరణ కావాలని 2 సామాజిక వర్గాలు కోరుకుంటామే లేదా? అసలు ఇది న్యాయపరంగా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మనం వచ్చింది, మనం చూసాం, దాని వాస్తవాలు చూసాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏది వచ్చిందో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది. ఈ జడ్జిమెంట్లో ఒక స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ ఒకసారి మీరు గమనించినట్లయితే, మీరు అడిగిన ప్రశ్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలి. ఎవరైతే లబ్ధి పొందలేదో, ఎవరైతే వారికి మరి ఈ డెవలప్మెంటల్ ఫ్రూట్స్ ఏవైతే ఫలాలు ఏవైతే అందలేదో వారికి న్యాయం జరగాలి. దాని మీద కొంచెం మరి తారతమ్యం ఉంది కాబట్టి దాన్ని అడ్రస్ చేసే కార్యక్రమం డెఫినెట్గా చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఒక ఫిలాసఫీ ఉంది. దాన్ని రాజకీయంగా వాడుకోకుండా, అదే చెప్తున్నా కదా, మనస వాచ కర్మేణ వారి ఐక్యతను కాపాడుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఈ యొక్క ఎస్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కులాలు 2 కళ్ళుగా భావించి మరి చేయడము, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎవరికి అవకాశం ఉందో దానికి ఎవరికి ఏది కావాలి, ప్రతి ఒక్కరు మాకు కావాలి, మాకు ఎక్కువ కావాలంటారు. కానీ న్యాయం, సామాజిక న్యాయం ఏంటంటే సామాజిక న్యాయం జరగాలి అనేది వాస్తవం.
అంటే వర్గీకరణ వల్ల ఉపయోగం ఎవరికి నష్టం ఎవరికి? ఇప్పుడు ఎవరికి ఒకరికి ఇది తీర్పిస్తే ఒక లాభం ఒక నష్టం అనే క్వశ్చన్ కాదు. సామాజిక సమన్యాయం జరగాలి, అట్టడుగు వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. వీళ్ళ యొక్క ఐక్యతను కాపాడుకుంటూ ఈ రెండు ప్రధాన కులాలని రెండు కళ్ళుగా భావిస్తూ వారందరికీ సమాన అవకాశాలు మేము ఇచ్చాం. మంత్రి పదవులు కానివ్వండి, కమిషన్లు మరి కార్పొరేషన్లు కానివ్వండి. కాబట్టి అందరికీ సమన్వయం జరగాలి, అంతేగాని ఒకరికి నష్టం లాభం అనే కాదు. ఎస్సీ సామాజిక అర్థమైందా?